హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించినటువంటి 4వ విడత డబ్బులు అనేవి మనకు ప్రభుత్వం అయితే విడుదలకు సంబంధించిన డేట్ అయితే ఫిక్స్ చేశారండి. అయితే మనకు ఏ తేదీన విడుదల చేయబోతున్నారు ఏంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మనకు చేతు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ఈ బ్యాంకు ఖాతాలకే ముందుగా అయితే పడతాయి. అలాగే ఈ జిల్లాలకు మాత్రమే ముందుగా వేస్తారండి. ఇలాంటి బ్యాంకు ఖాతాలకు అయితే పడవని చెప్పేసి ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఏ బ్యాంకు ఖాతాలకు పడవు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. చేతికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేత 4వ విడతకు సంబంధించిన డబ్బులు అనేవి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే 45 నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉంటారో ఈ కులాలకు సంబంధించిన డ్వాక్రా మహిళలు కూడా అర్హులు కాబట్టి వీళ్ళందరూ అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వారికి ఏంటంటే యాక్చువల్లీ ఫిబ్రవరి 26న అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఆ డేట్ను మనకు పోస్ట్ పోన్ చేశారు, అంటే వాయిదా వేశారు. అయితే ఇప్పుడు మనకు ఈ చేతు పథకానికి సంబంధించినటువంటి డేట్ అనేది ఫిక్స్ చేశారండి. అయితే మనకు మార్చి 7వ తారీఖున ఈ చేతు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి విడుదల చేయబోతున్నారండి. ఈ డబ్బులు అనేవి మనకు ముందుగా 11 జిల్లాలు అనగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమలాపురం నుండి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారండి. ముందు ఏంటంటే మనకు కుప్పం నుండి అయితే చెప్పారు, కానీ మనకేంటంటే ఇప్పుడు అమలాపురం నుండి అయితే చేంజ్ చేశారు. సో అమలాపురం నుండి ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తారు. అమలాపురం నుండి స్టార్ట్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ జిల్లాలకు ముందుగా ఈ అమౌంట్ అనేది జమ కావడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు ముందుగా ఏంటంటే ఈ స్టేట్ బ్యాంక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ జిల్లాలకు సంబంధించి అంటే సీఎం జగన్ గారు విడుదల చేసిన తరువాత మనకు ఆ సర్కిల్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఎవరైతే స్టేట్ బ్యాంక్ అకౌంట్లు సబ్మిట్ చేసి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి 18,750 రూపాయలు అయితే జమ అవుతాయండి. మిగిలిన అకౌంట్లు మేము ఇచ్చాం కదా, మా పరిస్థితి ఏంటని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. సో మీకు జమ అవుతాయండి, అంటే మీకు తొందరగా కాకుండా ఒక 10 days 5 days సో ఈ విధంగా టైం పడుతుంది. మొత్తం అందరికీ జమ చేస్తారు. అంటే కొంచెం ఫాస్ట్ అనేది స్టేట్ బ్యాంక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం ఫాస్ట్గా ట్రాన్సాక్షన్స్ అనేది అవుతుంది. అలాగే మిగిలిన బ్యాంక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం కొంచెం స్లోగా అయితే అమౌంట్ అనేది జమ కావడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మనకు మార్చి 7వ తారీఖున అయితే విడుదల చేయబోతున్నారండి. సో దీనికి సంబంధించి ఏమైనా సరి చేసుకోవాలంటే ఈ టైం మనకు ఉంది కాబట్టి మీరు సరి చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.